గ్రీన్విచ్ అనే ఫేమస్ ప్లేస్ గుండా గ్రీన్విచ్ అనే ఫేమస్ ప్లేస్ గుండా మనకు వెళ్ళడము జరుగుతుంది. లండన్లో ఉన్న విచ్ ఫేమస్ ప్లేస్? గ్రీన్విచ్ అని గుర్తుపెట్టుకోవాలి. దీస్ ఆర్ ద వాట్ కాంటినెంట్స్. ఇక్కడ మధ్యలో ఉన్నది వర్టికల్ లైన్ ఏదైతే ఉందో, దిస్ వర్టికల్ లైన్ ఈజ్ సెడ్ టు బి వాట్? గ్రీన్విచ్. నెక్స్ట్ వన్, how many degrees of longitudes? That means what? In the form of longitudes మోడల్లో మొత్తం ఎన్ని డిగ్రీస్గా డివైడ్ చేసినాము అంటే టోటల్ 360 డిగ్రీస్. టోటల్ హౌ మెనీ డిగ్రీస్? 360 డిగ్రీస్. 360 డిగ్రీస్ కాబట్టి దిస్ సైడ్ ఈజ్ వాట్? నార్త్, బాటమ్ సైడ్ సౌత్, రైట్ హ్యాండ్ సైడ్ ఈస్ట్, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ వెస్ట్. కాబట్టి ఈ ఈస్ట్ వైపు ఉన్నదాన్ని ఈస్టర్న్ హెమిస్పియర్స్ అనాలి. వెస్ట్ వైపు ఉండేదాన్ని వెస్టర్న్ హెమిస్పియర్ అని అనడం జరుగుతుంది. ఈ లాంగిట్యూడ్ లాంగిట్యూడ్ ఏదైతే ఉందో ఈ లాంగిట్యూడ్కి ఈస్ట్ వైపు లాంగిట్యూడ్ విల్ డివైడ్స్ ద ఎర్త్ ఇంటూ 2 ఈక్వల్ పార్ట్స్. 2 ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేసింది. లాంగిట్యూడ్ ఈజ్ డివైడ్స్ ద వాట్? ఎర్త్ ఇంటూ 2 ఈక్వల్ పార్ట్స్. Longitude is what divides the earth into 2 equal parts. So 2 equal parts 2 ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేయడం జరిగింది. 2 ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేస్తుంది కాబట్టి ఇది ఈస్ట్ సైడ్ ఉండే హాఫ్ పోర్షన్ని ఈస్టర్న్ హెమిస్పియర్ అనాలి. అదే ఒక వెస్ట్ వైపు ఉన్న హాఫ్ సర్కిల్ని ఏమంటారు? వెస్టర్న్ హెమిస్పియర్ అంటారు అనేది గుర్తుపెట్టుకోవాలి. ఓకే, నెక్స్ట్ కమ్ టు నెక్స్ట్ క్వశ్చన్. 21 క్వశ్చన్. హౌ మెనీ డిగ్రీస్ ఆఫ్ లాంగిట్యూడ్స్ ఆర్ ప్రజెంట్ ఇన్ ఈస్టర్న్ హెమిస్పియర్? దిస్ ఈజ్ ద వాట్? ఈస్టర్న్ హెమిస్పియర్, దిస్ ఈజ్ వెస్టర్న్ హెమిస్పియర్. మొత్తం 360 డిగ్రీస్. సర్కిల్లో మొత్తం స్పియర్లో మొత్తం 360 డిగ్రీస్. 360 డిగ్రీస్ కాబట్టి ఈస్టర్న్ సైడ్ ఎంత ఉంటుంది? 180 డిగ్రీస్. వెస్టర్న్ సైడ్ ఎంత ఉంటుంది? 180 degrees. So that's why eastern hemisphere how many degrees are present? 180 degrees. Western hemisphere how many degrees are present? 180 degrees. Western hemisphere 180, eastern hemisphere 180. So now